మరి ఈ రోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ. కంక్లూడింగ్ సార్ అధ్యక్ష వీళ్ళున్న నాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్. డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అధ్యక్ష ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో. 3 డయాలసిస్ కేంద్రాల నుండే ఈరోజు 103 చేసినాం. అమ్మ ఒడి వాహనాలు 0, ఈరోజు 300 చేసినాం. బస్తీ దవాఖానాలు 0, 370 పెట్టాం. వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు. వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్. 24 స్టోరీస్లో 1100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణస్ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్. మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నిమ్స్ విస్తరణ, టిమ్స్ హాస్పిటల్స్ 370 బస్తీ దవాఖానాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్. మీది దేవరకొండ, మీది తమరిది దేవరకొండ. దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏంటి సార్, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది, ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గినాయి సార్. మాతా శిశు మరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల. శిశు మరణాలు ఆనాడు 2014లో 1039 ఉంటే ఈరోజు 19 అయినాయి సార్. ప్రసూతి మరణాలు ఆనాడు 2014లో 91 ఉంటే ఈరోజు 40 అయినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష. కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం. మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి. హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత, మరి లక్షలాది మందికి 40% ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్. వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. నిన్ననే పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు, పరిశ్రమల కార్యదర్శి లేరు. మరి ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది రాష్ట్రానికి మంచిది. మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ రాష్ట్రానికి దూరం చేయకండి సార్. నేను కంప్లీట్ చేయండి సార్. మీకు ఇంత సమయం ఇచ్చా, 3 సార్లు ఇచ్చిన మీకు సమయం. మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. ముగియండి, మీరు కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్, ఓన్లీ 1 మినిట్ సార్. సబ్జెక్ట్ అయింది సమయం. హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్టును రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని, పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు, మేము చేయము. అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు. ముగిస్తున్నాను సార్. ముగియండి. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ముగియండి సార్. మరి కంక్లూడ్ చేయండి. మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చినా చేయకపోతే ముగియండి. ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం, పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇంత సమయం ఇచ్చినా మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. ఎట్లా సార్? మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చినా మీరు మళ్ళీ మహేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి. మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్? సబ్జెక్ట్ కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ చేయండి. 1 మినిట్ కంప్లీట్. అధ్యక్ష వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్. తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పి ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష. సంతోషం, చేయండి, మేము వద్దంటలేదు. నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు, తప్పకుండా చేయండి. మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి. వి వెల్కమ్ ఇట్, వి విల్ సపోర్ట్ యూ. తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష గత 10 ఏళ్లలో రక్తాన్ని రంగరించినాం, మెదళ్లను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష. ఐటీ రంగంలో నిన్న వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంతుందో దాన్ని బట్టే చెప్పొచ్చు. నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో?
ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా 2035 అంటే ఇంకా 11 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్లో. కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల 2022-23 సంవత్సరానికే 2,41,000 కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ 2035 టార్గెట్ను ఐటీఐఆర్ ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది. అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్నా సార్, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అధ్యక్ష వారు చెప్పారు నిన్న మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు. 6లో 2 అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయల నెలవారీ పెన్షన్, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం అధ్యక్ష. ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్న, రాష్ట్రంలోని మహిళలందరి తరపున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరపున, ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహాలక్ష్మి కార్యక్రమం 1,500,000 ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. 1,500,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 7 స్టార్ట్ అయింది. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1,500,000 మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష. ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్. ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం లీడర్ ఆఫ్ ద స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగం రిప్లై సందర్భంగా ఎంఐఎం సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు, జీవో ఇవ్వలేదని వారు చెప్పిండ్రు. వారు సమాచార లోపం వల్ల ఏమన్నా చెప్పిండ్రేమో. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మంత్రివర్గ సమావేశం 7 తారీఖు నాడే ఆమోదం తీసుకొని 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191, ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 10 లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా 10 లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 7 తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం. 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా
సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు.